ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని కలిసి నేర్చుకుందాం. ప్రభువాని సన్నిధిని నిరతము మేమాసించుటకు మనసు నిమ్ము, ఆశ నిమ్ము, భాగ్యమిమ్ము. మరియను పోలిన బ్రతుకిమ్ము. ప్రభువాని సన్నిధిని నిరతము మేమాసించుటకు. ప్రియమైన రేడియో శ్రోతలు, ఈ దినాన మనం ధ్యానించబోయే అంశము పీస్, సమాధానము. కుటుంబ సమేతముగా రేడియోకు దగ్గరగా కూర్చొనండి. ప్రార్థనాపూర్వకముగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ లోకానికి మీ ప్రియకుమారుణ్ణి మా రక్షణార్థమై, మా పాప క్షమాపణ కొరకై పంపించినందుకై మిమ్మును స్తుతిస్తూ ఉన్నాం. దేవుని సమాధానము అన్న అంశము మీద మేము ధ్యానించబోతుండగా సహాయము చేసి ఆత్మీయంగా బలపరచుమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. ఈ ప్రపంచంలో ఎవరిని చూసినా నెమ్మది లేక, విశ్రాంతి లేని స్థితిలో ఉంటూ శ్రమపడుతూ ఉన్నారు. యుద్ధం గురించిన మాటలు మనం వింటూ ఉన్నాం. మన వ్యక్తిగత జీవితంలోనూ, ఉద్యోగ జీవితంలోనూ అనేక సమస్యలు లేక ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతూ ఉన్నాం. అనేక రకాలుగా శ్రమలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి కదా. నీలో ఎన్ని ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, అవసరతలు ఉన్నప్పటికీ నీవు సంతోషంగా పైకి కనపడుతూ ఉన్నావు అనగా నీలో దేవుడిచ్చిన సమాధానము, సంతోషము, నెమ్మది ఉన్నదని నీవు అర్థం చేసుకోవాలి. నిన్ను చూసి ఇతరులు ఆశ్చర్యపోతారు. మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద మన సమాధానం ఆధారపడి ఉండదు. ఎవరి జీవితంలోనైనా ప్రతి పరిస్థితి సానుకూలంగా ఉన్నప్పుడు వారు సంతోషంగా ఉంటారు. పరిస్థితులు బాగా లేనప్పుడు చాలా దుఃఖపడుతూ ఉంటారు. ఇది పరిశుద్ధాత్ముని నుండి పొందుకున్న ఆత్మీయమైన బహుమానం. కనుక పరిస్థితుల మీద దేవుడిచ్చేటువంటి సమాధానం ఆధారపడి ఉండదు. ఈ దేవుని సమాధానం అనేక చోట్ల పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా ఆనందకరమైన అధ్యాయము అని పిలుస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణతో అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఆ పరిస్థితిని మీరు ఒక్కసారి గమనించగలిగితే, రక్షణ గురించి, మారుమనసు గురించి పౌలుగారు చెప్తున్నారు. ఆయన ప్రసంగాల గురించి యూదులు ఆయనను వ్యతిరేకించి, కొట్టి, హింసించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయబడినటువంటి పత్రికనే ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. వారికి పౌలు వర్తమానాలు వినడం ఇష్టం లేదు. పైగా ఆయన మీద కోపపడ్డారు, వ్యతిరేకించారు. అనేకమార్లు పౌలును రాళ్లచేత కొట్టారు, చంపటానికి ప్రయత్నమూ చేశారు. ఒక సందర్భంలో వాళ్ళు రాళ్లతో కొట్టినప్పుడు పౌలు చనిపోయాడు అని అనుకున్నారు. కాని దేవుని కృప వలన ఆయన చనిపోలేదు. అటువంటి పరిస్థితిని అనుభవించిన తరువాత కూడా పౌలు తన సువార్తను ప్రకటిస్తూనే వచ్చారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అనే గొప్ప వాక్యాన్ని మనము చూడగలం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనము నిత్యము ఆనందంగా ఉండాలి. ఇర్మియా గురించి ఆలోచన చేసినట్లయితే ఆయనకు విలపించు ప్రవక్త అని పేరు. ఆయనకు చాలా కష్టాలు, శ్రమలు ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో ఆయన ఎంత మొరపెట్టుకున్నాడో. అలా అనేక సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పటికీ, ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ తనకు ఫలితం కానరాలేదు. కొన్నిసార్లు ఆయన విసిగిపోయాడు. ఇంచుమించు 65 సంవత్సరాలు ఇర్మియా తన ప్రవచనాలను ప్రజలకు అందించాడు. అన్ని సంవత్సరాలు ఆయన బోధించినా కూడా ఒక్క ఆత్మ కూడా రక్షింపబడలేదు. ఇర్మియా చెప్పినటువంటి ప్రవచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు నేను ప్రభువును జ్ఞాపకం చేసుకున్నాను అని ఉంటుంది. ఆయన నిరాశపడినటువంటి దినాలు,
శ్రమపడినటువంటి దినాలు ఎన్నో అనుభవించాడు. శ్రోతలు, ఇర్మియా విలాపవాక్యములు కూడా రాశాడు కదా. ఈ విలాపవాక్యములలో వ్యర్థమైన దాని గురించి, నిరాశపడేదాని గురించి ఆయన ప్రస్తావించాడు. ఇట్టి పరిస్థితులు ఉన్నప్పటికినీ నేను దేవుని జ్ఞాపకము చేసుకుంటున్నాను, నేను దేవునిని ఆశ్రయిస్తున్నాను అన్న శ్రేష్టమైన వచనాలను మనం చదువుకోగలము. ఎప్పుడైతే ఇర్మియా దేవునివైపు చూచాడో ఈ పరిస్థితుల్లో కూడా వెంటనే తన ఆనందాన్ని పొందుకోగలిగాడు. అదే దేవుడిచ్చేటువంటి నెమ్మది అయిన జీవితాన్ని అనుభవించగలిగాడు. ప్రభువునందు ప్రియులారా, ఈ క్రొత్త సంవత్సరంలో పరిశుద్ధ లేఖనాలను ధ్యానించాలని అనుకుంటే కీర్తనల గ్రంథాన్ని మీరు ధ్యానించాలి. అనేకమైన కీర్తనలు దావీదు రాశాడు. వాటిని మీరు గమనించినట్లయితే, ధ్యానపూర్వకముగా అధ్యాయం చేసినట్లయితే, కొన్ని కీర్తనలలో దావీదు నిరాశపడినట్లుగా, కొన్ని కీర్తనలలో దేవుడు నాకు జవాబు ఇవ్వలేదే అని బాధపడినట్లుగా, మరికొన్ని కీర్తనలలో దేవుని నుండి పొందుకున్న జవాబును బట్టి తాను ఆనందించిన రీతిని, దేవునిని ఆరాధించినటువంటి కీర్తనలు మనము చదవగలం. శ్రోతలు, గమనించండి, ఎప్పుడైతే దావీదు తన జీవితంలో శ్రమల దినాలలో దేవుని వైపు చూచినప్పుడు తాను దేవుని నుండి ఒక ప్రత్యేకమైన సంతోషాన్ని, నెమ్మది అయిన వాతావరణాన్ని లేదా ఆదరణను పొందినట్లుగా మనం చదవగలం. కొన్ని కీర్తనలు కృతజ్ఞతతోనూ, సంతోషముతోనూ, ఆనందముతోనూ మొదలవుతాయి. ఆయన మనస్సు కొన్నిసార్లు అటూ ఇటూ ఉన్నట్లుగా మనము గమనించగలం. దావీదును చంపటానికి సౌలు తన సైన్యాన్ని పంపించినప్పుడు ఒకసారి ఊహించుకొనండి, ఎవరైనా మిమ్మల్ని చంపటానికి వస్తున్నప్పుడు మీరు పరుగెత్తుతూ ఉంటే ఎలాగుంటుంది? ఎప్పుడైతే దావీదు ఇట్టి శ్రమలలో ఉన్నాడో, భయముచేత దేవునివైపు చూచాడో, వెంటనే ఆయన దేవుని నుండి సంతోషాన్ని, నెమ్మదిని, ఆదరణను పొందగలిగాడు. ఈ కీర్తనల్లో ఇలాంటి అనేకమైన సందర్భాలు మనం గమనించవచ్చు. ఈ సమయంలో ఒక నినాదాన్ని మీకు గుర్తు చేయాలి అని అనుకుంటున్నాను. అదే నో జీసస్ నో పీస్ అనేటువంటి శ్రేష్టమైన మాట. నీ జీవితంలో దేవుడు లేకపోతే సమాధానం కూడా ఉండదు. నిజమైనటువంటి శాంతి సమాధానాలు దేవుని నుండి మాత్రమే లభిస్తాయి. ఈ భూసంబంధమైన వాటన్నిటినీ మనము ప్రక్కకు పెట్టి ఆయన వైపు చూడగలగాలి. ఎప్పుడైతే దేవునిలో నీకు నమ్మకము, విశ్వాసము ఉండదో, దేవుడిచ్చు ఈ సమాధానాన్ని నీవు పొందుకోలేవు. గమనించండి, దేవుని నుండి మనం పొందుకునేటువంటి ఒక గొప్ప బహుమానమే సమాధానము. ఇది లోకమిచ్చే సమాధానం కాదు. ప్రభువైన యేసుక్రీస్తును నీవు సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, ఆయన దేవుని కుమారుడని, నీ కొరకు మరణించాడని, మరణాన్ని జయించి లేచాడని, తిరిగి రాబోతున్నాడని నీవు నమ్ముతున్నట్లయితే, ఆయన తప్పకుండా ఈ సమాధానాన్ని నీకు దయచేయగలడు. నీ స్థితిని నీవు గుర్తెరిగి, నీ పాపములకు క్షమాపణ, పశ్చాత్తాప ప్రార్థనను నీవు చేయగలిగినట్లయితే, పాపక్షమాపణ పొందుకోగలిగితే, దేవుడిచ్చే సమాధానాన్ని నీవు ఖచ్చితంగా అనుభవిస్తావు. దేవుడు తన ప్రజలకు ఇచ్చేటువంటి గొప్ప బహుమానం ఇదే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని గమనించండి. దేనిని గూర్చియూ చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. 8వ వచనాన్ని గమనించండి. వ్యక్తిగత అనుభవాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతనైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యానముంచుకొనుడి. వాటిమీద మీ మనసునుంచగలగాలి. సాధారణంగా నీవు ఏమి ఆలోచన చేస్తున్నావో ఆ దారిలోనే వెళ్లాలని నువ్వనుకుంటావు. ఒకవేళ నీవు వ్యతిరేకంగా ఆలోచన చేస్తే నీ ప్రవర్తన కూడా వ్యతిరేకంగానే ఉంటుంది. మన ప్రవర్తనను ఆధీనంలో ఉంచుకోవటానికి మన ఆలోచనలే కారణములు. మంచివాటి గురించి, సంతోషకరమైన వాటి గురించి ఆలోచన చేసినట్లయితే నీవు తప్పకుండా దేవునికి స్తుతులు చెల్లించగలవు. ఈ విధంగా పౌలు చెప్పిన రీతిగా నీవు ఆలోచన చేసినట్లయితే అప్పుడు నీ ప్రవర్తన, నీ జీవిత నడవడిక, వీటన్నిటి ద్వారా నీ హృదయములో సంతోషము, ఆనందమూ కలుగుతుంది. నీవు ఏ సేవకుని అడిగినా కూడా వారు ఇలాంటి అనుభవం గుండా వెళుతూ ఉంటారు.
ఉదాహరణకు, ఒకవేళ ఎవరికైనా అనారోగ్యంతో ఆపరేషన్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటే, మరణకరమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయించి వారు అలాంటి పరిస్థితుల్లో కూడా సంతోషాన్ని పొందుకుంటూ ఉంటారు. వారి మాటలు విశ్వాససహితంగా ఉంటాయి. వారిలో ఒక నిరీక్షణ కనపడుతుంది. తమ జీవితంలో పరిస్థితులు సహకరించకపోయినప్పటికీ, సరి అయిన ఆరోగ్యం లేనప్పటికీ వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. అంటే దేవుని కార్యాలను అర్థం చేసుకుంటూ ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. ఇది ఎంతటి గొప్ప అనుభవం ప్రియులారా! ఒకవేళ మీరు ఆ వ్యక్తిని ప్రశ్నించినట్లయితే, తన పరిస్థితి ఎంత బాగోలేకపోయినా నేను సంతోషంగా ఉన్నాను, నేను నెమ్మదిగానే ఉండగలుగుతున్నాను అని జవాబునిస్తాడు. ఎందుకంటే తన ఉద్దేశము, తన నిరీక్షణ తాను దేవుని చేతిలో ఉన్నాడు అన్న ఒక గొప్ప విశ్వాసం. అందుకే నాకు ఏమైనా పర్వాలేదు, ఆయన నన్ను చూసుకుంటాడు, సమస్తము ఆయనకు తెలుసు, కాబట్టి నాకేం భయం లేదు అని ఒక గొప్ప నిరీక్షణ మాటలు మనం వినగలుగుతాం. ఈ సాక్ష్యం విన్నటువంటి వారికి ఏమర్థమవుతుంది? అతడు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాడు కాబట్టి అతను నెమ్మదితోనూ సంతోషముతోనూ ఉండగలుగుతున్నాడని అర్థమవుతుంది. దేవుడిచ్చేటువంటి సమాధానం అంటే ఇదే విషయానికి అనుబంధంగా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17 వచనాలలో మరికొన్ని శ్రేష్టమైన మాటలను మనం గమనించవచ్చు ప్రియులారా. ఈ వచనాలు కూడా దేవుడిచ్చేటువంటి సమాధానము అనేది దేవుడిచ్చు ఒక గొప్ప బహుమానం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించగలిగితే, దేవుడు మన కొరకు ఇచ్చిన వాగ్దానాలలో సమాధానము అన్నది ఎంతో అద్భుతమైన బహుమానం. ఆ వచనము దేవుడిచ్చు ఆనందము, సమాధానము గురించి వివరిస్తూ ఉన్నది. దేవుడు సమాధానాన్ని, శాంతిని మనకు దయచేస్తాడని మాట ఇస్తున్నాడు. ప్రియమైన రేడియో శ్రోతలు, మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు లేనట్లయితే సమాధానాన్ని కూడా పొందుకోలేము. ఇది ఈ లోకమిచ్చేటువంటి శాంతి, సమాధానము కాదు. దేవుడే తనకిష్టమైన వారికి, అనగా తనను అంగీకరించిన వారికి మాత్రమే దొరికేటువంటి గొప్ప బహుమానము ఈ సమాధానము. ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడిచ్చు ఈ సమాధానం కొరకు నీవు ప్రయాసపడగలవా? ఆయన మీద ఆధారపడి జీవించగలగాలి. అప్పుడు ఈ లోకంలో ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని అవసరతలు ఉన్నప్పటికీ నీకు ఒక నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఆయన తప్పకుండా ఇస్తాడు. ఈ శ్రేష్టమైన సమాధానాన్ని మన జీవితంలో దేవుడు దయచేయునుగాక. ఆమెన్. వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్, SMS కొరకు మా ఫోన్ నంబర్ 852330479990. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. హృదయా మరియ నీ పాదముల చెంత, బేతనియలో సహృదయా మరియ నీ పాదముల చెంత, బోధ విన్నది ధన్యతొందెను, బోధ విన్నది ధన్యతొందెను, ఆ ధన్యతను మాకు నిమ్ము. ప్రభువా నీ సన్నిధిని నిరతము